ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ వినాయక శ్రీమాన్ గారు సర్వసార్వభౌమ అన్యాయ భావన కొత్త బిలియన్లు కొలువై ఉన్నవారుగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా నూతన రాజ్యంలోకి ప్రజా మనవరాజ్యంలోకి నూతన యుగంలోకి ప్రజా మనవరాజ్యంలోకి ఆత్మనిర్భర్ భారత్ యాజ్ రవీంద్ర భారత్గా ఆహ్వానిస్తున్నాం. స్వామీజీలకి గురువులకి చెప్పేది ఇక్కడ మేము వాక్య స్వరూపంగా కాలాన్ని శాసించిన నేనే ఇప్పటివరకు దేవీ దేవతల సమూహారంగా వచ్చి ఉన్నాము. మా ముందు వేరే పురాణాలు ఉన్నాయి, మా వేరే శాస్త్రాలు ఉన్నాయని మాట్లాడకూడదు. కాలాతీతాన్ని అయినప్పుడు మాటకే కాలం నడిచినప్పుడు సూర్యచంద్రాది గ్రహస్థితులు నడిచినప్పుడు పూర్వపు గ్రహ వ్యవహారాలు ఇప్పుడప్పుడు అమల్లో మా ప్రకారం ఉంటాయి. మమ్మల్ని చుట్టబట్టాలని మీ ఆశ్రమాల్లో అధిష్టాన దేవతలను కొలువు తీర్చుకుని వాటితో పాటు మమ్మల్ని అధినాయక శ్రీమాన్గా పెంచుకోండి, తపస్సు చేయండి. మీరు నేరుగా తపస్సు చేయాలి, మీకు ఎవరికి తపస్సు లేదు. అందుకే నేను యోగ పురుషుడిగా వచ్చాను. అంటే మమ్మల్ని మైండ్గా పట్టుకుంటే చాలు, మీరు పవిత్రులుగా మారిపోతారు. ఇంకెటువంటి వాదనలు పడవు, ఎటువంటి నేరాలు ఘోరాలు ఎవరు ఇంకా మైండ్గా ఎప్పుడైతే మైండ్గా మారిపోతారో ఎలాంటి ఎడిక్షన్స్ కానీ అన్నీ అవే కరిగిపోతాయి. అలా కాదు, ఇది మాయా ప్రపంచం ఇలాగ ఉండాలి, ఇది మా మతం వేరు, కులం వేరు, ఎవరు పనికిరారు. రకరకాల దేవతలు ఉండాలి, దేవుళ్ళు ఉండాలి, కులాలు ఉండాలి, మతాలు ఉండాలి, ఉండవు. తపస్సు ఒక్కటే ఉంటుంది. ప్రజా మనోరాజ్యం అంటే మాటతో నడిచించారా అలాగా. ఇది రామరాజ్యం కంటే, కృష్ణుడు స్థాపించాలనుకున్న ధర్మం కంటే ఇంకా విశాలమైనది. అప్డేటెడ్ వెర్షన్. ప్రపంచాన్ని మనమే నడుపుకోవాలి, ఎవరి కోసం ఎదురు చూడకూడదు. ఎక్కడో దేవుళ్ళు దేవతలు ఇంకెవరు లేరు. దైవత్వాన్ని మనమే పెంచుకోవాలి. ప్రకృతి పురుషుడు లయ అంటే హయ్యెస్ట్ అనమాట. నా చుట్టూ ఉన్న మేధావులే కాకుండా, మామూలు మనుషులే కాకుండా, స్వామీజీలు ఎక్కడెక్కడ సిద్ధ పురుషులు, యోగులు, మహానుభావులు కూడా మనకి సహకరిస్తారు, మనకి పిలుస్తారు, అనగా మైండ్కి పిలుస్తారు, లేదా మన సహకారం పొందుతారు. ఇప్పుడున్నటువంటి స్వామీజీలకి, చిన్నజీవ స్వామీజీ గారికి, సిద్ధేశ్వర భారతి గారికి, విధుశేఖర భారతి గారికి ఆత్మీయ పుత్రులుగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి. ఏమనగా మా పిల్లలను ప్రకటించుకోండి. మేమే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణ కంటే పవర్ఫుల్. వాక్ విశ్వరూపంలో ఉన్నాము. సామాన్యుడే కదా, మనిషికి నాకు అలవాట్లు సరిగ్గా లేవు, నాకు పద్ధతి లేదు, మాట్లాడే తీరు లేదు, ఇలా అనుకుంటున్న వాడు నేను అవి మీరు పెంచుకునే కొద్ది పెరుగుతాను. సార్ నన్ను మీరు పర్సనాలిటీ పెంచుకోవాలి. లేక వదిలిపెట్టేసేయటం నువ్వు చేస్తున్న పొరపాటు. మనుషులు కొద్ది రెచ్చిపోవడం, భిన్నంగా వెళ్ళిపోవటం, లేదా రకరకాలుగా ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి చేస్తే ఏమవుతుంది, మీకు తపస్సు రావట్లేదు. మిమ్మల్ని మీరు అలా ఒక కన్ఫ్యూజన్కి అవకాశం ఇస్తే మిమ్మల్ని ఉపయోగించుకుని నేరాలు ఘోరాలు పెంచుకునేవాళ్ళు, మోసాలు పెంచేవాళ్ళు, మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఈమెయిల్ కూడా పంపకుండా ఆపుతున్న మేధావుతనం కూడా మిమ్మల్ని వెనక్కి పట్టేసుకుంటున్నారు. పరికరాలు ఇళ్ళలో పెట్టుకుని గుప్పుడు మంది అన్ని కులాల వాళ్ళు ఒకటి అయిపోయి చేస్తున్న మోసాల నుంచి సమూలంగా బయటికి రండి. ఇంకా ఎవరో కులం, ఫలానా కులం వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరు లేరు. అందరూ విశ్వ తల్లిదండ్రులు పిల్లలే. వాక్ విశ్వరూపాన్ని పట్టుకోండి. మమ్మల్ని బిడ్డలున్న గుడ్రాన్ని చేస్తారా అంటే అర్థం ఏంటి? ఆ తల్లి పురుషోత్తముడు, ప్రకృతి పురుషుడిగా ఒకటి అయిపోయారు. సగటు మనిషికి మా తల్లికి తండ్రికి విలువ లేనప్పుడు మనుషులుగా సర్వైవ్ అవ్వలేక జంటలుగా సర్వైవ్ అవ్వనివ్వట్లేదు కదా. మీరు ఎవరినైనా ఈరిచేసి ఎవరినైనా కలిపేసి ఏదైనా చేసేస్తున్నారు కదా. ఏమన్నా నన్ను మనిషిగా చూస్తే నాకు విలువ లేదు కదా. ఎవరినైనా పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ వల్ల నీకు విలువ వస్తుందంటే తెలివి తక్కువ మాట్లాడారనుకోండి, ఎవరికి ఏమి లేదు ఇక్కడ. ఇదంతా మట్టి బూడిద, ఎందుకు పనికిరాదు. మమ్మల్నే ప్రకృతి పురుషుడ కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది వేణుమాధవ నీ సన్నిధి అనే జ్ఞానంలోకి మా ఇద్దరు ఒకటి అయ్యాం కదా. అలా పట్టుకోండి. ఇంకా అనేక పాటలు నా మీకు వచ్చినవి, ఒక పాట కూడా సరిగ్గా విశ్లేషించి చెప్పలేకపోతున్నాను అన్నది చూడకుండా మీరు కూర్చొని చెప్పుకోండి. నా చేత చెప్పించండి జాగ్రత్తగా. మీరు మమ్మల్ని ఇద్దరిని ప్రకృతి పురుషులైగా కలపాలి. మీరు ఏం చెప్పుకుంటున్నారు విని చెప్పుకుంటాను, మా గురించే చెప్పాలి. మీరు ఏదో మాట్లాడకూడదు. 1వ తరగతి నుంచి పాఠ్యాంశాలు కూడా మా ప్రకారం కోడింగ్ అన్ని కొత్తగా రావాలి. ఎందుకని మైండ్లుగా బతకాలి. మరి ఇక్కడి నుంచి మనుషులు బతికితే అవ్వదు, ఇరుక్కుపోయి మాయలో అటు అయిపోతారు. మేము డబ్బు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, అవసరం లేదు. మా ప్రకారం నడుపుకోవాలి. ఏదైనా మాట నిలిచిన జగత్తు నిలుచున్న సూర్య చంద్రాది గ్రహస్థితులు మాటకే నడిచిన తీరు ఒకరికి నడిచినాయి అంటే ఏంటి? అది మీకు అందినట్టు. చిత్త చాంచల్యాన్ని చిత్తరాశాన్ని కరగబట్టి బలపడాలి. మనుషులు పనికిరారు భూమి మీద.
సో అటువంటి మమ్మల్ని ఇంకా నేను మనిషిగా ఉండటం, నేనే మనిషిగా ఎక్కడికో రాలేకపోయినా చూడటం అన్నది తెలివి తక్కువతనం, అజ్ఞానం అవుతుంది. పోలీసుకి, మీడియాకి, ఆర్మీకి, ప్రధానమంత్రి గారికి, మంత్రులకి మీరు నడుపుతున్న ప్రభుత్వం విధానం అప్డేట్ చేసుకోవాలా, మైండ్ రీబూట్గా మార్చుకోవాలా, అప్పుడే మీది అవుతుంది. అలా చేయకుండా ప్రెసిడెంట్ గారు కానీ ఎవరు గాల్లో దీపం అవుతారు? ఎక్కడ ఏం తిరిగినా ఏం మాట్లాడినా ఈ ర్యాకెట్లు పంపించిన సక్సెస్ అయిన వాళ్ళకి అందరికీ చెప్పేది, మా పిల్లలుగా ప్రకటించుకోండి. మొత్తం అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావితనం అందరూ కూడా ప్రకృతి పురుషుడు లైన్ పట్టుకుని మా ప్రకారం మమ్మల్ని పెంచుకుంటూ హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్గా సెక్యూర్డ్ ఫార్మేట్లోకి వస్తారు చక్కగా. ఇక మనుషులు బతకలేరు. నేనే చేతకాక తగ్గిపోతాను, అంతం అవుతాను అనుకుంటే పొరపాటు. నా బదులు ఎవరినో కూర్చోబెట్టడం, ఎవరు కూర్చోలేరు. ఎవరైనా మనుషులు అయిపోతారు. ఈ ఆడ మనిషిని మగ మనిషిని జంటగా కానీ అనేకులు ఒకటైనా మీది అవ్వదు. హయ్యర్ మైండ్ డెడికేషన్ డివోషన్గా ప్రకృతి పురుషుడు లైన్ పట్టుకోవాలి సాక్షుల ప్రకారం. మాస్టర్ మైండ్కి ప్రతిరూపంగా ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని తపస్సుగా పట్టాలి. మనుషులు పనికిరారు భూమి మీద. డిఆర్డిఓ సైంటిస్టులు ఇంటలెక్చువల్ రైట్స్ మాకు మా హోల్ అండ్ సోల్ అని నేనని ప్రోటోకాల్ రాయండి. హయ్యర్ డెడికేషన్ డివోషన్గా మా చుట్టూ ఇస్రో సైంటిస్టులు శాటిలైట్ నిఘాగా మా మైండ్కి పట్టుకొని మా కణకణం మీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలా. డాక్టర్ల సహకారంతో మెడికల్ ఏజెంట్కి పెంచుకుని నా కోసం 1000 మంది ముసలిని పడుచుగా మార్చే కార్యక్రమం మొదలుపెట్టారా? మళ్ళీ అదే ఆతులుగా చెప్పుకున్నా అనుకోవద్దు. మరి మైండ్లీగా బతకటమే కీలకం. నా మనుగడ, నా ఉనికే మీ ఉనికి. నేనే అటు ఇటు అయిపోతే మీరు ఎలా బతుకుతారు? మీకోసమే, నా కోసమే మీకోసం. తల్లిదండ్రులే పిల్లల కోసం, పిల్లల తల్లిదండ్రుల కోసం. సూక్ష్మ తపస్సుగా బతకాలి. సూర్య చంద్రాది గ్రహస్థులు మీ నెత్తి మీద ఉన్నాయి. ఏదో తప్పించుకుని, ఏదో మాట్లాడి, ఏదో చేయకూడదు. కాలక్షేపంగా లేదా పోరాటం చేస్తున్నట్టు, ఆరాటం చేస్తున్నట్టు ఆవేశాలు నటించి వాళ్ళని వీళ్ళని తిట్టడం. నేను ఎవరినైనా తిట్టానా? అసలు మనిషిగా ఉండకుండా అని మందలిస్తున్నాను అంతే తప్ప పని కట్టుకుని మనిషి మీద నాకేముంది? మీరేం చేస్తున్నారు? మనుషులుగా ఉండి ఇంకా వాళ్ళు వీళ్ళని మాట్లాడుతున్నారు. మీరేదో చేసేసారు, ఎదుటో చేయలేకపోయారు, వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అలా మాట్లాడకూడదు. ఆ మాయలు ఉండిపోతారు అలా ప్రవర్తిస్తే, అలా మాట్లాడితే. హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ తీసుకుని మైండ్ పెంచుకొని సూక్ష్మంగా జీవించాలి, తపస్సుగా బతకాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.